6 నెలల నీ పోరాటానికి ఈరోజు ఒక దారి దొరకపోతుందయ్యా. పెద్ద ఆఫీసర్ గారు నీ పని మీదే ఆఫీస్కొస్తున్నారు. ఆయనతో జాగ్రత్తగా మాట్లాడు. అప్పు చేసి వ్యవసాయం చేశాను. మార్కెట్లో కిలో టమాటాలు రూపాయికి, ఉల్లిపాయలు 2 రూపాయలకి అడుగుతున్నారు. కనీసం మద్దతు ధర ఇవ్వండయ్యా అంటే ఎవరూ పట్టించుకోవడం లేదు. బ్యాంకు లోన్లు వాటి గురించి అంటారా? ఆ పాపు పెద్ద ఆఫీసర్ గారు వస్తారు, ఆయనతో చెప్పు. సరేనండి. రండి సార్, రండి సార్. గుడ్ మార్నింగ్ సార్. ఆయనే పెద్ద ఆఫీసరు. స్పెషల్ ప్రైసులు ఇవ్వాలన్నా, ధరలు పెంచాలన్నా, తగ్గించాలన్నా ఆయనే. నీకోసమే వచ్చారు. నీ పని అయిపోయినట్టే పో. సార్ నమస్తే సార్. రండి సార్, రండి సార్. రండి సార్, వెల్కమ్ వెల్కమ్. హలో సార్, బాగున్నారా? ఇప్పుడు లోపలికెళ్ళింది ఎవరయ్యా? ఆయన పెద్ద బిజినెస్ మ్యాన్ అండి. వాళ్ళ ఫ్యాక్టరీ ఎల్లుండి ఓపెనింగ్, దాని పర్మిషన్ ఇవ్వడానికి ఆయన వచ్చింది. ఉండయ్యా, నేను లోపలికెళ్ళి ఓ మాట చెప్పేసి వస్తాను. సార్ సార్, ఆయన ఎవరో డిస్టర్బ్ చేయొద్దని చెప్పారు. సార్ యా, పర్ఫెక్ట్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. దట్స్ మై ప్లెజర్. సార్ ఒక ఫోటో. కృష్ణ, పద వెళ్దాం. సార్, ఈయన పేరు సత్యనారాయణ. సన్నకారు రైతు. ఫార్మర్ లోన్ కోసం 3 నెలలుగా మిమ్మల్ని కలవాలని తిరుగుతున్నారు. కొంచెం ఆయన లోన్ గురించి మాట్లాడతారని. నెక్స్ట్ విజిట్లో చూద్దాం. అలాగే సార్. రాజు, నువ్వు వెళ్ళి కార్ రెడీ చేయి. ఓకే సార్. మళ్ళీ ఆయన రావడానికి 3 నెలలు పడుతుందండి. మీకేమీ చేయలేకపోయినందుకు సారీ అండి. ఈ దేశంలో రైతుని ఎవరూ పట్టించుకోరా సార్? మా కష్టాలని గట్టెక్కించడానికి ఈరోజు వచ్చారనుకుంటే పట్టుమని 10 నిమిషాలు కూడా కాలేదు. ఆ అప్లికేషన్ని ఓకే చేశారు. 3 నెలలుగా పెండింగులో ఉన్న నా అప్లికేషన్ని నలిపి చెత్తబుట్లో పడేశారు. అయ్యో, అలా కాదండి. ఒక నిర్మాత తీసిన సినిమా ఫ్లాప్ అయితే మళ్ళీ సినిమా తీసి హిట్ చేసి చూపిస్తానంటాడు. ఒక రాజకీయ నాయకుడు ఎలక్షన్లో ఫెయిల్ అయితే మళ్ళీ ఎలక్షన్లో గెలిచి నేనేమిటో చూపిస్తానంటాడు. కానీ రైతే సార్, పంట పండకపోయినా, గిట్టుబాటు ధర రాకపోయినా చావే దిక్కంటాడు సార్. ఇంకేం చేస్తాడు సార్? రైతు ఇంకేం చేస్తాడు సార్? మీరు అలా మాట్లాడకండి, ఆయన చూస్తారు. నాకు నమ్మకం లేదు సార్. మనకు కాకపోతే ఇంకెవరు చేస్తారు సార్ పనులు? ఎల్లుండి మన ఫ్యాక్టరీ గ్రాండ్ ఓపెనింగ్, మీరు తప్పకుండా రావాలి. రే, రూమ్ రెంట్కి వాటా 1200. టైం టు టైం కట్టేయాలే, లేకపోతే మనతో మామూలుగా ఉండదు. డేట్ దగ్గరికి వచ్చిన తర్వాత అయ్యో అన్న ఈ 1 నెల లేదన్నా, నెక్స్ట్ మంత్ 2 కలిపిచ్చేస్తానన్నా అని నాటకాలు దొబ్బేవనుకో, మామూలుగా ఉండదు. అర్థమవుతుందా?